ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. పాడేరు నియోజకవర్గం నందిగురులో గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ వంటలమాడి గ్రామాల్లో ఎస్పెషల్లీ ఈ ఒన్నూరు ఈ నందిగిరువు గ్రామానికి వచ్చినది చాలా సంతోషము. వచ్చేసి నా ఇక్కడ ఉంటున్న గ్రామస్తులు అందరితో కూడా చర్చ చేయడానికి వచ్చి ఉన్నారు. ఆయనతో ఇంకొక ముఖ్య అతిథి శ్రీ నాదంట్ల మనోహర్ గారు, మినిస్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఆయన కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను. ఆయనతో పాటు మన స్థానిక నాయకులు గంగలయ్య గారికి అండ్ శ్రీనివాసరావు గారికి అండ్ స్టేట్ నుంచి మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీ శశిభూషణ్ సార్ గారికి అండ్ కమిషనర్ పంచాయతీరాజ్ కృష్ణతేజ గారికి, ఈఎన్సీ పంచాయతీరాజ్ గారికి, నాతో పాటు ఉంటున్న అధికారులు ఏపీఓ గారికి, వెంకటకృష్ణ గారికి అండ్ స్థానిక సర్పంచ్ గారు పాంగే రాంబాబు గారికి, ఈ వేదికలో ఉంటున్న ప్రతి ఒక్క అందరికీ కూడా ఈ పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకొని ఇవాళ మన గ్రామానికి మనం వేసిన ఈ అడవిదల్లి బాటాల్లో పూర్తిగా 2.5 కిలోమీటర్లు దాదాపుగా 1 అవర్గా నడిచి దారిలో ఉంటున్న వన్నూరు అండ్ ఈ నందిగిరువు గ్రామ వాసులతో పలకరించి అక్కడ ఉంటున్న సమస్యలు ఏంటని తెలుసుకొని ఇప్పుడు పూర్తిగా మీతో మాట్లాడడానికి ఈ మాటామంతి కార్యక్రమంకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జిల్లా వాసుల ద్వారా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. ఇట్లాంటి మంచి కార్యక్రమంకి వచ్చిన మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకోండి. తదుపరి ఈ మాటామంతి కార్యక్రమంలో మీకు ముందుకు వెళ్తాము. దీంట్లో మన డిప్యూటీ సీఎం గారు మీతో ఉంటారు. మీకు ఉంటున్న సమస్యల గురించి, మీకుంటున్న ఏ సలహాలు సూచనలు, మీకుంటున్న ఎన్ని ప్రశ్నలు ఉంటే కూడా మీరు లేచి నిలబడి మీరు చేయి చూపిస్తే మీకు ఈ మైక్స్ పంపించడం జరుగుతుంది. దాంట్లో మీరు అడుగుతున్న ప్రశ్నలు ఉంటుంది. దెన్ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీతో చర్చ చేయడం జరుగుతుంది. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ ఏఎస్ఆర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడిగిన వాళ్ళు కొంచెం చేయి చూపిస్తే ఈ మైక్ పంపించడం జరుగుతుంది మీతో. అక్కడే వెంట గౌరవనీయులైన డిప్యూటీ సీఎం సార్కి నమస్కారములు. సార్, నా పేరు కొర్ర ధర్మరాజ్, ఈ గ్రామ వాస్తవ్యుడిని. సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. కళలో కూడా ఊహించలేదు మిమ్మల్ని ఈ విధంగా చూస్తామని, మీరు మా గ్రామాన్ని గుర్తిస్తారని. నిజంగా ఈ మారుమూల ప్రాంతాన్ని మీరు నందిగారు సార్. ఎక్కడ? ఇక్కడ సార్, నందిగారు సార్. సార్, మాకు ఓనూరు జంక్షన్ నుంచి ఈ గ్రామం వరకు మాకు 2.4 కిలోమీటర్లు మాకు రోడ్డు తారేసిచ్చారు. సంతోషం. అయితే స్టార్టింగ్ పాయింట్లో కూడా ఒక బిట్ ఉంది సార్, రోడ్ మీరు చూసుంటారు. తర్వాత ఇక్కడ నుంచి 12 మైల్ వరకు మెయిన్ రోడ్ వరకు సార్, అక్కడ 3 కిలోమీటర్ దూరం. మేము పండించే పప్పు దినుసులు కావచ్చు, మేము పండించే పొలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు సార్, మేము వంటలమాడి మార్కెట్లో మేము తీసుకెళ్తాం. అయితే తీసుకెళ్ళడానికి మాకు ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు రోడ్ లేదు సార్. కాలినడకన్నా నడుచుకుంటూ కావడం ఇటువైపు పోవాలి సార్. మాకు ఎక్కువ సీతాఫలం పండుతాయి సార్. సీతాఫలం కానీ, చింతపండు కానీ, ఇవన్నీ మేము వేసిన రోడ్లో పోదా? వేసిన రోడ్లో పోదు సార్. వంటలమాడి కింద ఉంది సార్. ఈ రోడ్డున పోతేనే వంటలమాడి ఉంటుంది సార్. అలాగే మా పిహెచ్సి హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇలాగే వెళ్ళాలి సార్. ఈదులపాలెం 12 మైళ్ళు ఈ దారిగానే వెళ్ళాలి సార్. ఈదులపాలెం సార్. ఈదులపాలెం ఇక్కడ నుంచి ఇంచుమించుగా 30 కిలోమీటర్ దగ్గర ఉంటాయి సార్. 25 సార్, 25 కిలోమీటర్లు ఉంటాయి సార్ ఖచ్చితంగా సార్. అదేవిధంగా ఇక్కడే సార్
సార్ అదేవిధంగా సార్ మాట్లాడొచ్చా సార్? అదేవిధంగా ఈ నందిగరువు టు చోడిపల్లి వరకు కూడా మాకు రోడ్ అవసరం ఉంది సార్. అక్కడ పంచాయతీ మా వంటలోడు పంచాయతీ వెళ్ళాలి కావున, కాబట్టి మాకు ఇక్కడ నందిగరువు టు చోడిపల్లి కూడా 3 కిలోమీటర్ దూరం ఉంటుంది సార్. అదేవిధంగా మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు సార్. ఇక్కడ ఆ స్కూల్ పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ నుంచి ఓనూరు నడుచుకుంటూ వెళ్తూ చదువుతున్నారు సార్. ఇక్కడ టెంపరీగా ఒక వాలంటీర్ని పెట్టారు. ఒక 6 నెలల వరకు చెప్తున్నారు, ఒక 12 మంది పిల్లల్ని. అయితే సార్ నడుచుకుంటూ ఓనూరు వెళ్ళాలి సార్. అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ నుంచి ఇసుకల గొంతు వెళ్తున్నారు సార్. ఇంకో కొంతమంది ఇక్కడ నుంచి చోడిపల్లి వెళ్తున్నారు సార్. ఎందుకంటే నందిగరువు అనేది 3 వీధులుగా ఉంది సార్. కాబట్టి మా గ్రామంలో కూడా ఒక గవర్నమెంట్ అంటే ఒక స్కూల్ని ప్రభుత్వం ద్వారా మాకు ఎన్ని కుటుంబాలు ఉంటాయి అక్కడ నందిగరువు? 50 కుటుంబాలు సార్. కుటుంబంగా ఎంతమంది ఉంటారు? కుటుంబంలో సార్ మొత్తం అంటే ఈ గ్రామంలో ఎంతమంది జనాభా మొత్తం? 200 చిల్లర ఉంటారు సార్. 213 సార్. అదేవిధంగా మాకు అంగన్వాడీ బిల్డింగ్ కూడా లేదు సార్. ప్రస్తుతం ఒక మట్టి గోడ కట్టి అందులో రేకులు వేసుకొని అందులో పిల్లలకు ఆటలు నేర్పిస్తున్నారు సార్. ప్రస్తుతం ఇది రోడ్డు పక్కనే ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మాకు కావాలి సార్. అలాగే మాకు సీసీ ర్యాంప్స్ కూడా లేవు సార్. వీధి రేపులు కూడా లేవు సార్ మాకు. కాబట్టి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు మాకు గుర్తించి ఈ మా యొక్క సమస్యలను తీరుస్తారని మేము కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్కారం అన్నయ్య, నాది కిండంగి. మరి లేని పరిస్థితిలో ఉన్నాము. ఎప్పుడో అమ్ముకున్న భూములు ఇప్పుడు మా తల్లిదండ్రి చచ్చిపోతే నాకు పెట్టేశారు కలెక్టర్ ఆఫీస్కి. పేరు కిండంగి, పేరు సుశీల. ఏమీ లేదు ఆదాయం, చిన్న రేకులు ఇల్లు ఉంటున్నాను. భర్త దూరం అయిపోయి పెన్షన్ వస్తుంది కానీ అది చాలా, అది 4,000 వస్తుంది. నాకు కొద్దిగా కిడ్నీ లాంటి ప్రాబ్లం ఉంది, కూలికి వెళ్ళలేకపోతున్నాను. చాలా బాధపడి ఇక్కడ అంత లేక పవన్ అన్నయ్య వస్తున్నాడంటే పరిగెట్టి వచ్చాను. నాకు ఈ అన్నయ్య అల్లుళ్ళు అందరు చనిపోయారు సార్, ఎవరు లేరు. 2 కోడళ్ళు, నేనున్నాను, భర్త కూడా లేదు. అలా కూలికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా ఇలా కూలికి వెళ్ళి ఇలాగెళ్ళి ఏదైనా పని చేస్తుంటే ఇలా పడిపోతాను, తోసేస్తుంది. ఈ బుర్ర పని చేయట్లేదు నాకు. అదే ఏమన్నా ఆదాయము చూడండి సార్, పాకిజాకి ఇచ్చినట్ట నాకు కూడా అన్నయ్య పవన్ అన్నయ్య ఏమన్నా దయసుడు. లేని పరిస్థితి, నాకు అల్లుడు లేదు, అన్నయ్య లేదు, ఆడపిల్లలే ఉన్నారు. చిన్న రేకుల ఇల్లులో ఉంటున్నాను నేను, కిండంగి పాడేరు పక్క ఊర్లో మాది. నమస్కారం అన్నయ్య. నీ పేరు అన్నయ్య, చిన్నప్పుడు నుంచి బతుకుతున్నాను, నీ పేరు చెప్పుకొని బతుకుతాను నేను కూడా. చిన్న రేకుల ఇల్లు, ఆధార్ కార్డు కే సుశీల, కిండంగి సుశీల. మాది తీయగడ్డ సార్, వనగపల్లి పంచాయతీ తీయగడ్డ విలేజ్ మాది. కూర్చోమ్మని వనగపల్లి పంచాయతీ తీయగడ్డ మా విలేజ్ సార్. మాకు రోడ్డు లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మురుగు నీళ్ళు తీయగడ్డ సార్. ఓనూరు నుంచి 6 కిలోమీటర్లు ఉంటదేమో సార్. కొండ మీద దిగాలి. డెలివరీ కేసుకైనా చాలా ఇబ్బంది సార్. 2 పిల్లలు, డెలివరీ కోసం 2 పిల్లలు మధ్య దారిలోనే చనిపోయారు సార్. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ను అత్యాచార ప్రదేశ్గా కూటమి ప్రభుత్వం మార్చిందని అన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. మనం చక్కగా ఒక టైటిల్ పెట్టేసేయచ్చు, అత్యాచార ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే గిన్నెస్ బుక్ కూడా పంపించాలనుకుంటున్నా నేను, రేపో ఎల్లుండో. మొత్తం
ఆ డేటా అంతా కలెక్ట్ చేసి పసిపిల్ల 6 నెలల పసిబిడ్డ మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కూడా ఎన్ని జరిగినాయో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరి లిస్టు కూడా తీసుకుంటే ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రంలో కూడా, భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా బహుశా ఏ దేశంలో కూడా ఇన్ని అత్యాచారాలు వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొన్ని వేలు దాటిపోయినాయి. మరి ఎక్కడికక్కడ ఒక్క కేసు కూడా ఇంతవరకు వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయటం కానీ లేకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేయటం కానీ స్వయంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈ సనాతనులు, ఎందుకంటే ఈ మధ్య సనాతనవాదం కొత్త డ్రామా ఒకటి మొదలైంది కదా ఆంధ్రప్రదేశ్లో. కొత్తమైనటువంటి డ్రామా, కొత్త డ్రామా మొదలైపోయింది. ఏంటి మతం, అదేవిధంగా మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామిని మేము రోజు పూజ చేస్తాము. మరి ఇన్నేళ్లలో 40 ఏళ్ల ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఆ మాట చెప్పినట్టు మనం వినలేదు కదా. గతంలో ఏనాడు చెప్పలా, ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది దానికి. ఎందుకంటే అది కూడా వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చేసాడు గనక, లాక్కొచ్చి దేవుణ్ణి కూడా నేను వాడుకుంటున్నా చూడండి అని చెప్తా ఉన్నాడు. కనుక ఈ సనాతనులు వీళ్ళందరూ కూడా మతం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్న వీళ్ళు పూర్వరంగం చూస్తే దేవుడే లేడని చెప్పిన ఆయనేమో సిబిఎన్ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మా నాన్న దీపంతో సిగరెట్ వెలిగించుకుంటాడని చెప్పినటువంటి మరొక ఆయన డిప్యూటీ సీఎం. వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పోనీ ఈ సనాతన ధర్మం ఏం చెప్పింది మహిళల గురించి అనేది వీళ్ళకు ఒక్కసారైనా ఆలోచించారంటే అదేమీ లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రావై దేవాహ, ఇది చాలా మనుస్మృతి అనుకుంటా అని చెప్పింది. అందువల్ల ఏ దేశంలోనైనా సరే మహిళల్ని గౌరవించాలి, పూజించాలి. అలా మహిళల్ని గౌరవించినటువంటి సమాజమే చాలా ముందుకెళ్తుందని చెప్పి గాంధీ గారు కూడా చెప్పారు ఇదే మాట. ఏంటంటే నో సివిలైజేషన్ కెన్ సర్వైవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ ఉమెన్స్ ఇండిపెండెంట్. ఎక్కడ కూడా ఏ దేశమైనా సరే నాగరికతలో ముందుకు పోవాలి అంటే స్త్రీలను గౌరవించాలి, ఆ స్త్రీలకు సమానమైనటువంటి అధికారాన్ని ఇవ్వాలి. అట్లా స్త్రీలను గౌరవించకుండా అణిచివేతకు లేకపోతే వాళ్ళు ఒక భోగ వస్తువులుగా వాడుకునేటువంటి ఏ సమాజం కూడా ఇంతవరకు ముందుకు పోలేదు. గతంలో మనకి భారతం రామాయణం చదువుకున్నాం కదా, సీతను చెరబడితే మొత్తం లంకతో సహా సర్వనాశనం అయిపోయాడు రావణాసురుడు. అదేవిధంగా ద్రౌపదిని నిండు సభలో అవమానం చేస్తే వంశనాశనం అయిపోయాడు దుర్యోధనుడు. ఇలా చరిత్ర అంతా మనకి చెప్తూ ఉన్నా కూడా సత్యాలు మరి ఇప్పటి వరకు కూడా కళ్లు తెరవనటువంటి పురుషాధిక్య సమాజానికి ప్రతీకలుగా నిలబడ్డ ఈ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కలిసి మహిళల మీద ఇంత దారుణంగా జరుగుతుంటే ఒక్క సుగాలి ప్రీతి విషయానికేమో పెద్ద అల్లరి గొడవ చేసినటువంటి పవన్ గారు మరి మా గవర్నమెంట్ వస్తే 5 నిమిషాల్లోనే నేను పరిష్కారం చేస్తా అంటే చివరికి వాళ్ళ అమ్మ వచ్చి రోడ్డు మీద పాపం ధర్నా చేసినా కూడా ఆవిడని పట్టించుకోకుండా అయిపోయింది, మీ పరిష్కారం అయిపోయింది, మీ కేసు అసలు తీసుకోవడానికి వీల్లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్లు పరిపాలకులు అని చెప్పి ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇక ఈ మహానుభావుడు ఉన్నాడు కదా, గంటకు ఒక మాట పూటకో వేషం వేసేటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు మహిళల మీద ఎవరైనా సరే మహిళలకు అన్యాయం జరిగితే వాళ్ళ పని ఆఖరంట, అంతటితో ఉండరంట. కానీ ఈయన సాగిస్తూ వచ్చిందే మహిళల మీద కదా. నన్ను మొదలుకొని మొదటి నుంచి కూడా ఈయన జరిపినటువంటి అన్యాయాలు, వేసినటువంటి నిందలు అతి దారుణంగా ప్రభుత్వాన్ని లాక్కోవటానికి, ఎన్టీఆర్ని దింపటానికి, ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి ఫస్ట్ లక్ష్మీపార్వతినే కదా టార్గెట్ గా చేసుకుని ఇష్టం వచ్చిన నిందలు మొన్నటి దాకా కూడా వేస్తానే ఉన్నారు కదా, ఇప్పుడు కూడా వేస్తున్నారేమో తెలియదు. మరి ఒక మహిళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడి అధికారాన్ని తీసుకొచ్చి ఆ రోజు మీరంతా ఎక్కడున్నారు? ఈ మహిళే కదా ఎన్టీఆర్ గారితో రాష్ట్రం అంతా తిరిగి మొత్తం కూడా 258 సీట్లు సాధించినప్పుడు ఆ విజయంలో ఆమెకు పాత్ర లేదా? రాగానే 8 నెలలు తిరగకుండానే ఆ మహిళ మీద ఇంత ఘోరమైన నిందలేసి మరి గవర్నమెంట్ని పడగొట్టినటువంటి నీకు మహిళల మీద గౌరవం ఉందా చంద్రబాబు నాయుడు? ఎంత నువ్వు మేకవన్నె పులివంటే పైకి మేకతోలు కప్పుకొని సూక్తులు సూత్రాలు అన్ని కూడా పైకి మాట్లాడుతూ ఉంటావు, శాంతి మంత్రాలు చెప్తూ ఉంటావు, వెనక చేసే అన్ని కూడా ఘోరమైనటువంటి కృత్యాలే. ఎంత కుసంస్కారి నువ్వు. నీ ప్రభుత్వం రాకముందు నుంచే, అంటే అనౌన్స్ అవ్వగానే నీ ప్రభుత్వం వస్తుంది అనగానే మొదలైపోయినాయి అమ్మాయిల మీద అత్యాచారాలు.
ఎక్కడి నుంచి కర్నూలులో పసిపిల్లని ఇంతవరకు డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఎన్ని రకాలైనటువంటి పసిపిల్లల మీద, అదేవిధంగా స్వయంగా మీ పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా అత్యాచారాలు చేస్తుంటే ఏ ఒక్కడినైనా సరే నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఏ ఒక్కడినైనా సరే తీసేసావా? ఇంతెందుకు, ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి నువ్వు చైర్మన్ గా పెట్టినటువంటి వ్యక్తి ఈ విధంగా ఇంత వయసులో, ఎందుకంటే వయసు మొన్ననే చెప్పుకున్నాం మనము, వయసు ఎంత పెరిగిందనేది కాదు, జ్ఞానం. శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వర స్వామి ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో తిరుచి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది.